డీజీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు. సిబిఐ ఆర్టీఐ కిందకి రాదు. ఆర్టీఐ ఎగ్జామ్షన్ సిబిఐ అంటే సిబిఐకి సంబంధించిన ఎటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఆర్టీఐలో అడగటానికి లేదనమాట. సో సిబిఐ అనేది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం డిఓపిటి మినిస్ట్రీ, కానీ సిబిఐ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ అని చెప్పొచ్చు. సిబిఐ భారతదేశంలోనే ఒక ప్రముఖ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. ఇంటర్పోల్కి కూడా మనది సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందన్నమాట. సిబిఐ వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్ చూస్తాయి. బేసికల్గా కరప్షన్ రిలేటెడ్ కేసెస్, తర్వాత ఎకనమిక్ అఫెన్సెస్, మేజర్ ఫ్రాడ్స్, తర్వాత పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ ఇవన్నీ కూడా చేస్తాయి అనమాట. సో సిబిఐ ఇంటర్పోల్కి కూడా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇంటర్నేషనల్ పోలీస్ కూడా సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. తర్వాత సిబిఐ స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్ కూడా సిబిఐ టేకప్ చేస్తాయి. మీరు చూసే ఉంటారు వివేకా మర్డర్ కేసు అని చెప్పి, ఇలాంటివి కూడా స్టేట్ గవర్నమెంట్స్ రిఫర్ చేసిన కేసెస్, కోర్టులు రిఫర్ చేసిన కేసెస్, సెంట్రల్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్, కొన్ని సిబిఐ సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు అనమాట. అసలు సిబిఐ యొక్క మోటో ఏంటి అంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ అని చెప్పొచ్చు.